మేడ్చల్ జిల్లా ఐడీపీఏలో ఇంట్లోని పని మనుషులే చోరీ చేసిన కేసును 2 రోజుల్లో ఛేదించారు పోలీసులు. యజమానులకు నిమ్మరసంలో నిద్రమాత్రలిచ్చి బీరువాలలోని బంగారం, పూజా సామాగ్రిని దొంగిలించి పరారైంది పని మనిషి లక్ష్మి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు హిమబిందు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. లక్ష్మికి సహకరించిన మరో 2ని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 30 తులాల బంగారం, 2 కిలోల వెండిని స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పచెప్పారు పోలీసులు. ఆదర్శ నగర్లో ఉంటుంది. ఆమె వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దూరపు బంధువైన లక్ష్మీ సర్వాణి అని ఆమెను వాళ్ళ భర్త వదిలిపెట్టి ఆమె ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటుంటే ఆమెను తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో లాస్ట్ 4 months నుంచి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి పని కల్పించారు. ఆ క్రమంలో ఈమె వీళ్ళతో మంచుకుంటుంటేనే ఆమెకు ఈ కంప్లైంట్ హిమబిందుకు ఆరోగ్యం బాగాలేని సమయంలో వాళ్ళ హస్బెండ్ ఇంట్లో ఉంటే వాళ్ళ హస్బెండ్కు లెమన్ జ్యూస్ ఏమని చెప్తే ఆ లెమన్ జ్యూస్లో స్లీపింగ్ పిల్స్ ఓయోలాట్లో పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న క్రమంలో మనకు తెలిసింది ఏంటంటే ఎవరైతే ఈ చెరుకుపల్లి లక్ష్మీ సర్వాణి అంటారో పెళ్లి చేసుకుని వాళ్ళ రవికుమార్ శర్మ అని వాళ్ళ హస్బెండ్ తోటి డిఫర్ అయ్యి హస్బెండ్ని వదిలిపెట్టింది. ఆ తర్వాత అక్కడే వాళ్ళ నేటివ్ ప్లేస్లో ఒక అశోక్ అంటాయతోటి కొన్ని రోజులు రిలేషన్ మెయింటైన్ చేసి ఒక 6 years అతనితో కలిసి ఉన్నది. వేసి అతని సహాయ సహకారాలతోటి ఈ యొక్క అఫెన్స్ చేసింది. ఈ అఫెన్స్లో టోటల్గా ఎంటైర్ ప్రాపర్టీ ప్రజెంట్ మనం రికవర్ అయింది. ఇందులో ఈమెతో పాటు కిరణ్ కుమార్, అదేవిధంగా యశ్వంత్, దిలీప్